అశోక్ నగర్లో ఇక్కడ మీ పిల్లలకి సేఫ్టీ ఉంటుందా? ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము. జనరల్గా అశోక్ నగర్కి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు, నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు. చాలా ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంత సేఫ్టీ లేకుండా పోవడము, కొంచెం పిల్లలు వచ్చిన పని మర్చిపోయి డీవియేట్ అవుతూ ఉండే ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం. జనరల్గా అశోక్ నగర్కి యూపీఎస్సీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఒక 10-15% ఉంటే 70% నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎలాగా అంటే వాళ్ళు ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం, ఒక ఐఏఎస్ అవుదాం, ఒక ఐపీఎస్ అవుదాం, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ అవుదాం, గ్రూప్ 2 ఆఫీసర్ అవుదాం వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో పేరెంట్స్ ప్రెజర్ చేశారని, లేదా బాయ్ ఫ్రెండ్ కోసం గర్ల్ ఫ్రెండ్ కోసం తప్పుగా అనుకోవద్దు. పేరెంట్స్ పిల్లలు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఓకే, చూడాలి. ఎందుకంటే మాట్లాడుకోకుండా ఉంటే అక్కడ ఏది ఆగదు కదా, జరుగుతూనే ఉంటుంది. బట్ మనం తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఓపెన్గా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఎవాల్వ్ అవుతుంది, జరుగుతుంది అక్కడ. అదే పేరెంట్స్ ప్రెజర్ చేశారని కొంతమంది ఆడపిల్లలు అయితే పేరెంట్స్ ఈ పెళ్లి అనే ప్రెజర్ తీసుకొస్తున్నారని చెప్పి కొంత టైం కొంచెం రిలాక్స్ అవుదామని రకరకాల రీజన్స్ తోటి సీరియస్ క్యాండిడేట్స్ ఎంత ఉంటారో నాన్ సీరియస్ క్యాండిడేట్స్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటారు. అయితే దీంతో పాటు ఒక సిస్టమాటిక్ వేలో ఒక ట్రెండ్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. ఏంటంటే రెసిడెన్షియల్ క్యాంపస్ అనే ట్రెండ్ స్టార్ట్ అయింది. అది అశోక్ నగర్లో చాలా బాగా ఇప్పుడు పెరుగుతుంది. అందరూ అదే ఫోకస్లో ఉన్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మార్నింగ్ లేచిన కాడి నుంచి లేచారా, మంచిగా కొంచెంసేపు యోగా ధ్యానం చేసుకున్నారా, లేకపోతే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకున్నారా, స్టడీ అవ్వరు. అయిపోగానే మీకు రెడీగా టీయో కాఫీయో ఏది ఉంటుంది. తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మళ్ళీ క్లాసులు అయిపోగానే మళ్ళీ మెంటర్షిప్, యూపీఎస్సీ అక్కడే మొత్తం ఒక క్యాంపస్లోనే ఉంటుంది. మొత్తం క్లాసులు అయిపోగానే మళ్ళీ డౌట్స్ వస్తే డౌట్స్ క్లియర్ చేయడానికి అక్కడే మెంటార్స్. అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత స్టడీ అవరు, స్నాక్స్, మళ్ళీ చదువుకోవడం. అక్కడ చదువుకోవాలనిపిస్తే స్టడీ హాల్ అక్కడే, హాస్టల్ అక్కడే, ఇంకెక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్ సూపర్విజన్ లో యూపీఎస్సీకి అశోక్ నగర్ లో ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, యూపీఎస్సీ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ ట్రెండ్ గురించి మీరు తెలుసుకోండి. ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది శరత్ చంద్ర ఐఏఎస్. దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి విజయవాడలో ఇది రన్ చేస్తా ఉన్నారు. చాలా మంది యూపీఎస్సీ ర్యాంకర్స్ ని ఈ మోడల్ తోటి సక్సెస్ఫుల్ గా ర్యాంక్స్ తెప్పించగలిగారు. ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ర్యాంకర్స్ తోటి యూపీఎస్సీ కోచింగ్ ఇచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ బోన్ హాస్టల్, సో ఎక్కడ కూడా హెల్త్ ఇష్యూస్ ఉండవు, మంచి హైజీన్ మెయింటైన్ చేస్తారు, సేఫ్టీ ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు సీసీ కెమెరా విజిలెన్స్ తోటి ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. సీరియస్ గా ఒక మంచి సీరియస్ ఎన్విరాన్మెంట్, సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ ఒక దగ్గర ఉండాలి. ఇద్దరు ముగ్గురు ఉన్న కొంచెం నాన్ సీరియస్ ఉన్నా కానీ ఈ సీరియస్ ఎక్కువ మంది సీరియస్ చదువుకుంటా ఉండి చేసి వీళ్ళు కూడా సీరియస్ మోడ్ లోకి వచ్చేస్తారు. మంచిగా సేఫ్టీ, మంచిగా పిల్లలు అక్కడే ఉంటూ బాయ్స్ కి గర్ల్స్ కి ఎక్స్క్లూజివ్ గా సపరేట్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ సపరేట్ క్యాంపస్లు అయితే ఉన్నాయి. అశోక్ నగర్ లో మీ పిల్లలకి సేఫ్టీ ఉంటుందా అంటే 100% ఉంటుంది. ఓకే, సో ఇది మీరు ఒకసారి ఆలోచన చేయండి. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇదే ట్రెండ్. వచ్చే 5 సంవత్సరాలు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే అశోక్ నగర్ లో చాలా హాస్టల్స్ ఏం చేస్తున్నాయంటే హాస్టల్స్ లో ఒక అథెంటిసిటీ ఉండట్లేదు, వాళ్ళు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు, పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అండ్ వన్స్ రోజుకు 2 గంటలు క్లాస్ చెప్పి వదిలేస్తున్నారు. వీళ్ళు పెద్ద పిల్లలు కంట్రోల్ చేయడం కూడా అవ్వదు. పెద్ద పిల్లలు క్లాస్ అయిపోయిన తర్వాత స్టడీ హాల్ ఒక దగ్గర ఉంటుంది, మెంటర్షిప్ ఒక దగ్గర ఉంటుంది, లేకపోతే పర్సనల్ గైడెన్స్ కావాలని ఇంకో దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ హాస్టల్ ఒక దగ్గర, క్లాసులు ఒక దగ్గర ఇబ్బంది పడతా ఉన్నారు. దిస్ ఇస్ ద రియాలిటీ. సో ఇప్పుడు ట్రెండ్ అనేది మారబోతా ఉంది. సో డెఫినెట్లీ ఇది మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ యూపీఎస్సీ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా ఒకసారి మీరు గమనించండి. సో దీంట్లో ఏంటి అంటే అక్కడే క్లాసులు, శరత్ చంద్ర ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది సో చాలా సూపర్ సక్సెస్ గా రన్ అవుతా ఉంది. చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ప్లాన్. బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా ఉన్నాయి. సో యూపీఎస్సీ ర్యాంకర్స్ అక్కడే ఉంటారు. సో డౌట్స్ క్లియర్ చేయడానికి యూపీఎస్సీ మెంటర్స్ అక్కడే ఉంటారు. అండ్ తర్వాత ఫ్యాకల్టీ కూడా ఇంటర్వ్యూ క్లియర్ చేసిన ఫ్యాకల్టీ, హై ప్రొఫైల్ ఫ్యాకల్టీ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు. దాంతోపాటు మంచి హాస్టల్ ఫుడ్, మంచి ఎన్విరాన్మెంట్, సేఫ్టీ ఇదంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ప్లాన్. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.